డైలీ టేస్ట్ ది డైలీ. మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్ లో వరుసగా 4 రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హైదరాబాద్ లో 4 రోజులు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 9 నుంచి 12 వరకు వైన్ షాపులు తెరుచుకోవని అధికారులు తెలిపారు. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి నగర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ 4 రోజుల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ ఆంక్షలు విధిస్తూ ఎన్నికల నిబంధనల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 4 రోజుల పాటు ఈ మద్యం దుకాణాలు మూసివేయాలంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 12 వరకు వైన్ షాపులు పూర్తిగా మూసివేయాలని, నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ 13వ తేదీ ఉదయం వరకు కూడా ఈ 4 రోజుల పాటు ఈ మద్యం దుకాణాలను మూసివేయాలి. మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏదైతే లిక్కర్ సరఫరా చేస్తున్నటువంటి ఈ 4 దుకాణాలను కంప్లీట్ గా మూసివేయాలి. ఎవరు కూడా నిబంధనలను అతిక్రమించకూడదు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉంది. ఈ వేళలో ఎవరైనా బెల్ట్ షాపుల ద్వారా గానీ, రెస్టారెంట్ల బ్యాక్ సైడ్ నుంచి కానీ ఈ మద్యం విక్రయాలు జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ మాత్రం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఆ డిపోలకు చెందినటువంటి అధికారులకు, ఆ తర్వాత వైన్స్ దుకాణాలు, బార్, రెస్టారెంట్ అందరూ కూడా ఈ హెచ్చరికలు జారీ చేస్తూ ఈ 4 రోజుల పాటు లిక్కర్ ని పూర్తిగా మూసివేయాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సందర్భంగా ఈ లిక్కర్ చేతికి అందడం కారణంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓటర్ల పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి ఈ మద్యం ద్వారా అధికంగా ఓట్లు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎన్నికల సందర్భం అదుపు చేయండి, పూర్తిగా మూసివేయండి. ఈ 4 రోజుల పాటు ఎవరు కూడా మద్యం దుకాణాలు తెరవకూడదు, విక్రయాలు జరపకూడదు అంటూ కూడా సీరియస్ గా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు కౌంటింగ్ రోజు 14వ తేదీ ఉదయం నుంచి కూడా కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా మద్యం దుకాణాలు అన్ని బంద్ చేయాలి అంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఈ ఉత్తర్వులు కూడా వెలువరించినట్టుగా తెలుస్తుంది. ఈ 4 రోజుల పాటు కౌంటింగ్ జరగబోయేటువంటి 14వ రోజు కూడా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా మద్యం దుకాణాలు తెరచకూడదు, పూర్తిగా మూసివేయాలంటూ కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ ఉత్తర్వులు రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది. మద్యం ప్రియులకు ఈ 4 రోజుల పాటు పెద్ద షాక్ అని అనుకోవాలి. ఈ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తూ ఈ మద్యం పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఆ మద్యం ప్రియులు ఈ మద్యం సేవించడం కారణంగా ఎలక్షన్స్ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్ల పైన హంగామా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓటర్ల పైన ఎక్కువగా ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం, వీటన్నిటికీ ప్రధాన కారణం మద్యం. కాబట్టి ఈ మద్యం ఉండకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ నిర్ణయాన్ని తీసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.